నమస్కారం అండి. నేను చూసిన ఒక ఇంటి వాస్తుకి ఆ ఇంట్లు ఎలా కట్టుకున్నారో చూద్దాం ఒకసారి. దానికి ఈస్ట్లో రోడ్డు ఉంది, వెస్ట్లో కూడా రోడ్ ఉంది. దీనికి తూర్పు ఈశాన్యంలో గేట్ ఉంది. తూర్పు ఈశాన్యంలో గేటు ఇది పర్ఫెక్ట్గా ఉంది. పశ్చిమ వాయవ్యంలో గేటు ఉంది, ఇది పర్ఫెక్ట్గా ఉంది. ఇక ఇంటికి తూర్పు ఈశాన్యంలో డోరు ఇది పర్ఫెక్ట్గా ఉంది. ఉత్తర ఈశాన్యంలో డోరు ఇది పర్ఫెక్ట్గా ఉంది. దీనికి ఎదురుగా కిచెన్లో ఇక్కడ ఆర్క్ ఇచ్చారు, కరెక్ట్ ఎదురుగానే. దక్షిణాగ్నేయంలో డోరు ఇది పర్ఫెక్ట్గా ఉంది. అలాగే పశ్చిమ వాయవ్యంలో ఇక్కడ విండో ఇచ్చారు, ఇది పర్ఫెక్ట్గా ఉంది. మాస్టర్ బెడ్రూమ్కి తూర్పు ఈశాన్యంలో డోరు ఇది పర్ఫెక్ట్గా ఉంది. దక్షిణం మధ్యలో బాత్రూము, ఇది ఇక్కడ డోర్ ఇచ్చారు, ఇది పర్ఫెక్ట్గా ఉంది. దీనికి ఇక్కడ దక్షిణ ఆగ్నేయంలో విండో ఇవ్వడం జరిగింది, ఇది కూడా పర్ఫెక్ట్గా ఉంది. 4 మూలల ప్లేసు ఉంది దీనికి ఇంటికి. ఇక్కడ ఒక 2 ఫీట్లు, ఇక్కడ ఒక 2 ఫీట్లు. ఈ విధంగా ఇంటి నిర్మాణం చాలా బాగుంది. ఇక దీనికి బయట కట్టిన బాత్రూము ఇంటికి ఈ బాత్రూముకు మధ్యన కంటే ఈ బాత్రూమ్ నుండి పారుగోడకు మధ్యన స్థలం ఎక్కువగా ఉంది. ఇది కూడా చాలా పర్ఫెక్ట్గా ఉందండి. ఇది లెట్రిన్ రూమ్ అండి, ఇది స్నానం చేసే రూమ్, ఇది వాష్రూమ్ అనుకోవచ్చు. సో ఇది పర్ఫెక్ట్గా ఉంది, ఇది పర్ఫెక్ట్గా ఉంది. ఇకపోతే దీనికి వాటర్ సంప్ అనేది ఇక్కడ ఉంది, ఇది కూడా పర్ఫెక్ట్గా ఉంది. ఎందుకంటే ఇంటి ఈశాన్యపు పిల్లర్ నుండి మనము ప్రహారీ గోడ ఈశాన్యం వరకు ఒక ఇలా లైన్ కొడితే దీనికి మధ్యన లేదు కాబట్టి ఇది కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంది. ఇక సెప్టిక్ ట్యాంక్ అనేది ఇది కూడా చాలా పర్ఫెక్ట్గా ఉందండి. ఎందుకంటే దీనిని మనం 9 భాగాలుగా చేసినప్పుడు 2 భాగాల తర్వాతనే ఇది సెప్టిక్ ట్యాంక్ కట్టడం జరిగింది. సో ఈ విధంగా ఒక మంచి పర్ఫెక్ట్గా ఉన్న ఇంటి వాస్తును చూడడం జరిగింది. ఇది ఈ మధ్యన వెళ్ళినప్పుడు ఒకరింటికి నేను వాస్తు చూడడం జరిగిందండి. దీనికి మనం కరెక్షను ఏమీ చేయాల్సిన అవసరం లేదండి, 100% పర్ఫెక్ట్గా ఉంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.